మేమే గుర్తు చేసుకున్నామని కాదు. ఈ రోజు వారు కూడా బైబుల్ లాగానో గీత లాగానో ఖురాన్ లాగానో పవిత్రంగా చేతిలో పట్టుకొని తిరగవలసిందే. ఈ 6 గ్యారంటీల నుంచి ఎవరు తప్పించుకోలేరు. మేము వచ్చిందే మొన్న 60 రోజులు కాలేదు. ఆల్రెడీ మేము క్లియర్ గా చెప్పినాము 100 రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని. సార్ ఈ హరీష్ రావు గారు పోయిన వాళ్ళు ఎందుకు వచ్చారు సార్ ఈయన మళ్ళా మళ్ళా లెక్కలు అంటారు, కరెక్ట్ గా ఉండాలంటారు. కానీ మేము లెక్కలు కరెక్ట్ గుమాస్తా చేస్తారు అధ్యక్ష. లెక్కలు కరెక్ట్ గా ఆలోచనాపరుడు రాజనీతిజ్ఞుడు ఒక ఆలోచన సమాజంలో ప్రవేశపెట్టి దాన్ని పెంచి లక్షల కోట్ల మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తారు తప్ప ఈ లెక్కలు తీసుకొని ఇది తప్పు ఉంది అది కరెక్ట్ ఉంది అని చెప్పి ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయరు. వాళ్ళు ఏం చేసిరు అధ్యక్ష? ఇలా విలేజ్ విఆర్ఓలు పట్వారాలు ఏం చేసిరు అధ్యక్ష? ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా 100నో 200 300 తీసుకుంటే మామూలుగా 100నో 200 300 తీసుకుంటే కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఒక నెల రోజు పెన్షన్లు 15 రోజులు లేట్ అయితే ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలైతుంది అధ్యక్ష? నాకు అర్థం కాదు. కోట్ల అగ్రికల్చర్ కోసం 72,000 కోట్లు పెట్టాం. ఇరిగేషన్ కి 22,000 కోట్లు పెట్టాం. 72,000 కోట్ల అగ్రికల్చర్ కోసం 72,000 కోట్లు పెట్టాం. ఇరిగేషన్ కి 22,000 కోట్లు పెట్టాం. ఊసుకోవాలి మా బయట కూడా తిరగాలి కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ తోలు తీస్తా కొడుకా ఒక్కొక్కది తోలు తీస్తా కొంది చెప్తున్నా. మరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. గతపు ఆనవాళ్లను అన్నిటినీ సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష. ఏం చింత చేయకండి, మీ ఒక్క ఆనవాలు కూడా ఎక్కడ కనిపించదు. నాది జిమ్మెదారి.